యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఇదిగో కపటం లేని ఇజ్రాయేలీయుడు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. యేసు ప్రభు ఒకరిని ఈ విధంగా పొగడుతారనమాట. ఈ మధ్య మనం ధ్యానించుకున్నాం కూడా. యేసు ప్రభు మెచ్చుకొనినటువంటి వ్యక్తులు, అందులో పేతురు ఉంటారు, నతానీయులు కూడా ఉంటారనమాట. ఈరోజు మనం నతానీయులు గారి పండుగ కొనియాడుచున్నాం. అంటే ఏంటంటే ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు అంటే యేసు ప్రభు 12 మంది శిష్యులు కూడా, ఒక యోహాన్ తప్ప, యేసు ప్రభు కొరకు రక్తం చిందారండి. ఆ రక్తం మీదనే ప్రపంచంలో సంఘం కట్టబడిందనమాట. అందుకే ఈరోజు వాక్యాలు ఏంటంటే యోహాన్ సువార్త 1వ అధ్యాయము 45 నుంచి 51 వరకు, ఇంకొకటి దర్శన గ్రంథం ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 9 నుంచి 14 వరకు అనమాట. ఏంటి అంటే చివర్లో అండి పరలోకం నుంచి నూతన యెరూషలేం కిందికి వస్తుందన్నమాట. అంటే పరలోకమే కిందికి వస్తుంది, ఒక మోడల్ కిందికి వస్తుంది. దానికి 12 ద్వారాలు ఉంటాయి. 12 ద్వారాల మీద ఇజ్రాయేలు 12 గోత్రాల వాళ్ళ పేర్లు రాయబడి ఉంటాయి. రూబేను, షిమియోను, లెవి, యూదా, అలా. మరి అలాగే 12 పునాది రాళ్ళు ఉంటాయన్నమాట. ఆ పునాది రాళ్ల మీద 12 మంది అపోస్తుల పేర్లు రాయబడి ఉంటాయండి. అంటే వీళ్ళు చిందిన రక్తం అనే పునాది మీద ఈరోజు సంఘం కట్టబడిందన్నమాట. అది వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం అంటే వాళ్ళు ఎలా దేవుణ్ణి మహిమపరిచారో, దేవుని మహిమను చూశారో, వాళ్ళు నడిచిన అడుగుజాడల్లో మనం నడిచి అలాగే మనం కూడా ఒక పునాది రాయిలాగా ఉండాలండి. ఇప్పుడు మనం వాక్యంలోనికి వచ్చేద్దామండి. ఈరోజు వాక్య భాగాలు ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ, యోహాను సువార్త 1వ అధ్యాయం అన్నమాట. ఏంటి అనంటే యేసు ప్రభు సేవ ప్రారంభమవుతుందండి. కనుక శిష్యులని ఎన్నుకుంటూ ఉంటారనమాట. అయితే ఇక్కడ యోహాను సువార్త ఏంటి ఆయన రాస్తాడంటే, యోహాను యేసు ప్రభు దేవుని యొక్క మహిమ, ఆ అదృశ్యుడైన పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకంలో యేసు ప్రభుగా పుడతారనమాట. ఆ దేవుని మహిమనే ఈయన. ఎలా ఆయన దేవుణ్ణి మహిమపరిచారు యేసు ప్రభు అంటే తన శిలువ శ్రమల ద్వారా అన్నమాట. అసలైన ఆశీర్వాదము యేసు ప్రభు కొరకు శ్రమల్ని పొందుట, యేసు ప్రభు కొరకు రక్తం చిందుట, యేసు ప్రభువుతో నివసించి ఆయనలాగా ఆయన నడిచిన అడుగుజాడల్లో నడవడం ఆశీర్వాదాలు. కానీ ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవడం కాదండి. ఆత్మల్ని సంపాదించుకోవాలి. దేవుని రాజ్యంలో ఉన్నవాళ్ళు అపోస్తుల్లాగా ఆత్మల్ని సంపాదించుకోవాలి అన్నమాట, దేవుని అధికారం క్రింద ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు చూద్దామండి. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూసినా కూడా చాలా బాగుంటుందండి. యోహాను సువార్తని పక్షిరాజుతో పోలుస్తారనమాట. అంటే పక్షిరాజు ఏ విధంగా పైకి ఎగురుతాడండి. పర్వతం మీద ఉంటాడు, ఇల్లు కట్టుకుంటాడు. రాతి మీద ఇల్లు కట్టుకోవాలన్నారు కదా, అక్కడి నుంచి పైకి ఎగురుతాడు. ఆయన కన్నులు ఎప్పుడు సూర్యుని మీద దృష్టి పెడతాడనమాట. అలాగే మన హృదయము, మన మనస్సు ఎప్పుడు కూడా నీతి సూర్యుడైన యేసు ప్రభు మీద, పరలోకం మీద ఉండాలన్నమాట. అందుకే కొలస్సీ 3:1-2 పౌలు రాస్తాడు, మీరు క్రీస్తుతో పాటు మరణించి క్రీస్తుతో పాటు లేచారు కనుక మీ హృదయాలు, మనస్సులు ఇచ్చట భూమి మీద ఉన్న వస్తువుల మీద కాక అచ్చట పరలోకం మీద ఉన్న దేవుని వైపు తిప్పండి. స్టీఫెన్ కూడా చూస్తాడండి, పరలోకం తెరవబడి ఉంది, తండ్రి దేవుడు అక్కడ సింహాసనం మీద ఉంటే ఆయన కుడి ప్రక్కన యేసు ప్రభు నిలువబడి ఉండి చేతులు చాచి కమ్ మై సన్, వెల్ డన్ మై సన్ అని స్టీఫెన్ని ఆహ్వానిస్తూ ఉన్నారనమాట. యేసు ప్రభు తర్వాత రక్తం చిందింది స్టీఫెనే. ఆ తర్వాత మొదటి అపోస్తలుడు పెద్ద యాకోబు అనమాట. ఈ 12 మందిలో ఒక్క యోహాన్ తప్ప 11 మంది రక్తం చిందుతారండి. ఆ రక్తం మీద రోమ్లో రక్తం చిందుతారు పేతురు, మరి పౌలు.
ఆ రక్తం మీదనే ఇప్పుడు ఆ రోమ్లో సంఘం కట్టబడిందన్నమాట. కనుక మనం ధ్యానించుకుందాం. ఈరోజు నతానియేలు గురించి ధ్యానించుకుందామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఊరికే కొద్దిగా చెప్తాను. నాకు అలా చెప్పడం చాలా ఇష్టం. ఆదిలో, ప్రారంభంలో, ఇంకా ఆది కాండంలో దేవుడు ఏది సృష్టించక ముందే అక్కడ ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. 3 మాటలు అన్నమాట. ఆదిలో వాక్కు అంటే యేసు ప్రభు. ఆ వాక్కు ఎక్కడ ఉంది? తండ్రి దేవుని యొద్ద. ఆ వాక్కు దేవుడై ఉండెను. సో ఆ వాక్కే ఈ బైబిల్ గ్రంథం. కనుక మనం యేసు ప్రభుతో ఉండడం అంటే బైబిల్తో ఉండడం అన్నమాట. అయితే ఇక్కడ మరి యేసు ప్రభు వస్తూ ఉంటాడండి బాప్తిస్మం తీసుకోవడానికి. యోర్దాను నది యొద్దకు వస్తాడనమాట. అప్పుడు ఆయనను చూపించి యేసు ప్రభు వస్తుంటే, జీసస్ వస్తుంటే బాప్తిస్మ యోహాన్ అంటాడు అక్కడున్న ప్రజలందరితో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభుని చూపించి గొర్రెపిల్ల అంటాడేంటి? ఎందుకంటే పాత నిబంధనలో వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపాలకి పరిహారంగా ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒకసారి ఆ గొర్రెపిల్లని చంపి రక్తం తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో మందసపేట మీద తూర్పు దిక్కున, క్రింద కూడా తూర్పు దిక్కున చల్లుతాడు. ప్రజల పాపంల కొరకు, ఆయన పాపంల కొరకు కూడా. ఇంతవరకు వాళ్ళు ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తున్నారంటే, ఇలా పరలోకం నుంచి దేవుని కుమారుడు వచ్చి మా కొరకు శిలువలో మరణించి మమ్మల్ని పాపం నుంచి విడిపిస్తాడని. మనందరము ఎదురు చూస్తున్న ఆ దేవుని గొర్రెపిల్ల ఈయన అని ముందు బాప్తిస్మ యోహాను సాక్ష్యం ఇస్తాడండి. ఇంకా చెప్తాడు, నన్ను ఇదో ఈ సువార్త సేవకు పంపిన దేవుడు నాతో ఏం చెప్పాడంటే, నీవు ఎవరి మీద పరిశుద్ధాత్మ పౌరంలో వచ్చుట చూస్తావో ఆయనే దేవుని కుమారుడు. సో ఈయన చూస్తాడు, బాప్తిస్మం తీసుకొని వెలుపలికి వచ్చి ప్రార్థన చేస్తుంటే పరలోకం తెరవబడుతుంది, పరిశుద్ధాత్మ పౌరం రూపంలో యేసు ప్రభు మీద వస్తారు. అప్పుడు పరలోకం నుంచి దేవుడు చెప్తాడు, నువ్వు నా ప్రియమైన కుమారుడు, నిన్ను గురించి నేను ఆనందిస్తున్నాను. సో నేను చూశాను కాబట్టి ఈయనే దేవుని కుమారుడని అక్కడ అందరికీ బహిరంగంగా సాక్ష్యం ఇస్తాడండి యేసు ప్రభు గురించి. ఇది అయిపోతుంది ఒకరోజు. యోహాను సువార్త ఎట్లా రాస్తాడంటే 7 వారములుగా విభజిస్తాడండి. ఇది మొదటి వారం అన్నమాట. మొదటి రోజు బాప్తిస్మం తీసుకుంటారు, పరిశుద్ధాత్మను చూస్తారు, సాక్ష్యం ఇస్తాడు. మరుసటి రోజు యేసు ప్రభు అలా వెళ్తుంటారనమాట. ప్రక్క నుంచి వెళ్తుంటే తన దగ్గర శిష్యులు ఉంటారనమాట. బాప్తిస్మ యోహానికి కూడా శిష్యులు ఉన్నారు కదండి. ఆ శిష్యులకు చెప్తారు, అదిగో దేవుని గొర్రెపిల్ల అని తన శిష్యులకు చెప్తారు. నిన్ననేమో యోర్దాను నది ఒడ్డున ఉన్న అందరు ఎవరెవరు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారో వాళ్ళకి చెప్పాడు యూదులకి. ఈరోజేమో తన శిష్యులకు చెప్తున్నారు. అలా చాలా జాగ్రత్తగా చదవాలి. అప్పుడు ఆయన దగ్గర ఉన్న శిష్యులు 2 శిష్యులు బాప్తిస్మ యోహాను దగ్గర నుంచి యేసు ప్రభు వెనకాల వెళ్తుంటారు. ప్రభు వాళ్ళని చూస్తారు. చూస్తుంటే ఏంటి అని అంటే, ఏం కావాలి అని అడుగుతారు. అడిగితే, బోధకుడా నువ్వు ఎక్కడ ఉంటున్నావు, మీ ఇల్లు ఎక్కడా, వచ్చి చూడండి అంటారు. అప్పుడు వాళ్ళు యేసు ప్రభు వెనకాల వెళ్తారు. ఆ 2 ఒకరి పేరు చెప్తారు. 2లో ఒకరు అంద్రియా అని చెప్తారనమాట. సో వాళ్ళు ఒక రోజు ఉంటారు యేసు ప్రభుతో. మరుసటి రోజు సంతోషంగా వెనక్కి తిరిగి వస్తాడండి అంద్రియా. వచ్చి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి వాళ్ళ సోదరుడు అనమాట. నేను అనుకుంటాను పేతురు తప్పకుండా అంద్రియకి తమ్ముడని. వచ్చి చెప్తాడు, ఏదో మేము మెస్సయాని కనుక్కున్నాం, పాత నిబంధన గ్రంథాల్లో చెప్పబడి మెస్సయాని కనుక్కున్నాను, రా అని తమ్ముడిని తీసుకొని వెళ్తాడనమాట. సోదరుడు అనే ఉంటుందండి బైబిల్లో. సిమోన్ని తీసుకొని జీసస్ దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో మా సోదరుడు సిమోన్ అంటే, అవునవును నువ్వు సిమోన్ కదా, కానీ ఇప్పటి నుంచి నీవు కేఫా అని పిలువబడతావు, పేతురు, పెత్రో, రాయి, బండ అని పిలువబడతావు. అంటే అందరూ ఏం చేస్తున్నాడు, తను వచ్చేసి తను పొందిన ఆనందం ఒక్కరోజు యేసు ప్రభుతో ఉండి ఆనందం తమ్ముడు కూడా పొందాలి, సోదరుడు కూడా అని సోదరుని తీసుకొస్తాడు. కానీ ఆయన ఎంత గొప్పవాడవుతాడు చూడండి పేతురు. తర్వాత మరుసటి రోజు యేసు ప్రభు గలీలియాకి వెళ్తూ ఉంటారండి. వెళ్తుంటే దారిలో ఫిలిప్పు కనబడతాడనమాట. ఫిలిప్తో అంటాడు, నన్ను అనుసరించు ఫిలిప్పు అనగానే యేసు ప్రభుని అనుసరిస్తాడు. యేసు ప్రభు సన్నిధిలో
ఆనందం పొంది ఆయన గబాగబా ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు, క్లోజ్ ఫ్రెండ్ అనమాట. నతానియేల్ దగ్గరికి వెళ్ళి, ఇదో మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడిన వాడిని మేము కనుక్కున్నాము, అతడు ఎవరో తెలుసా నీకు? ఆయన యోసేపు కుమారుడు, నజరేతు నివాసి, రా, నువ్వు కూడా రావాలి, ఆయన సన్నిధిలో ఎంత ఆనందం ఉందో, నువ్వు రావాల్సిందే అని తన ఫ్రెండ్ని తీసుకొని వస్తాడు. అప్పుడు ఇలా నతానియేల్ వస్తుంటే, ఇప్పుడు యేసుప్రభు అంటారు ఆయనను చూసి, ఇదిగో కపటం లేని నిజమైన ఇజ్రాయేలీయుడు. కపటం లేదండి, పసిపిల్లల లాంటి మనసు. అపోస్తలులందరూ అంతే, పసిపిల్లలాగా ఉంటారనమాట. బైబిల్ రహస్యాలన్నీ పసిపిల్లలకే దేవుడు చెప్తారండి. ఇదిగో కపటం లేని ఇజ్రాయేలీయుడు అని చెప్తాడనమాట. బోధకుడా, నేనెవరో నీకు తెలుసా అనంటే, నాకు తెలుసు. ఫిలిప్పు, నేను పిలవక ముందు నువ్వు ఎక్కడున్నావు నాకు తెలుసు, నేను చూసా, నువ్వు అంజురపు చెట్టు కింద ఉన్నావు అనగానే, అప్పుడు బోధకుడా, నీవు ఇజ్రాయేలు రాజువు, దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమారుడు, ఇజ్రాయేలు రాజు. వెంటనే వీళ్ళందరూ ఏమంటున్నారు చూడండి, దేవుని కుమారుడు. నేను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు చూసా అని చెప్పడం వల్ల అట్లా అంటున్నావా? ఇంకా గొప్ప కార్యాలు చూస్తారు మీరు, నాతో ఉంటారు కదా ఇప్పటి నుంచి, గొప్ప గొప్ప కార్యాలు చూస్తారు. మనుష్య కుమారుడు పరలోకానికి ఆరోహణం కావడము, దేవదూతలు ఆయన చుట్టూ కిందికి పైకి వాళ్ళు ఎలా ఆరోహణం అవరోహణం అవడం, గొప్ప గొప్పవి చూస్తారు. ఇంకా ఇప్పటి నుంచి, ఇప్పుడే కదా ప్రారంభమైంది అని చెప్తారనమాట. ఇలా యేసు ప్రభు మరి 12 మంది అపోస్తుల్ని ఎన్నుకుంటారండి. మార్కు 3:13-14 ఆయన తాను కోరుకొనిన వారిని పిలువగా వారు అతని దగ్గరకు వచ్చారు. అసలైన ఆశీర్వాదం, ముందు ఆశీర్వాదం ఈ 12 మంది అపోస్తులు అన్నమాట. తనతో ఉండుటకు, సువార్త ప్రకటనకు పంపుటకు ఆయన వారిని ఎన్నుకున్నాడు. వారికి దయ్యములను వెళ్ళగొట్టడానికి ఆయన అధికారాన్ని ఇచ్చాడు. చూడండి, యేసు ప్రభు సన్నిధిలో ఉండడమే నిజమైన ఐశ్వర్యం అండి. హిస్ ప్రజెన్స్, టు బీ విత్ హిమ్ అన్నమాట. అది అసలైన ఐశ్వర్యం. అందుకనే మీరు లూకా సువార్త చూస్తే నాకు చాలా ఇష్టమైన మాటలండి. లూకా సువార్త, తర్వాత మత్తయి 11 కూడా అన్నమాట. లూకా 10లో అప్పటికి 12 మందితో పాటు ఇంకా పెరిగి 72 మంది అవుతారండి శిష్యులు అన్నమాట. 12 మందిని మాత్రం అపోస్తలులు, అపోజల్స్ అని పిలుస్తారు, చాలా క్లోజ్గా ఉంటారనమాట. అయితే ఇద్దరిద్దరుగా సువార్త సేవకు పంపిస్తారనమాట. వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. సువార్త బోధించి ఎలా జరిగింది, ఎలా బోధించారంటే, యేసు నామంలో అనగానే దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి ప్రభా. యేసు ప్రభు వాళ్ళకి అధికారం ఇచ్చారు కదండి. యేసు ప్రభు సన్నిధిలో ఉంటున్నారు, ఆయన వాక్యం వింటున్నారు. యేసు ప్రభు మరి అధికారం ఇచ్చారు కాబట్టి, మీ నామంలో దయ్యాలు మాకు లోబడుతున్నాయి, అబ్బా ఎంత సంతోషంగా చెప్తారనమాట. రిపోర్ట్ ఇస్తారు. మనం కూడా రోజు రిపోర్ట్ ఇవ్వాలండి, ఈవినింగ్కి రిపోర్ట్ ఇవ్వాలన్నమాట. అప్పుడు ప్రభు అంటారు, మీ దయ్యాలు మీకు లోబడుతున్నాయని అట్లా సంతోషపడకండి, మీ పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి. అది చాలా ముఖ్యమండి. ఈ లోకంలో మనం ఏదైనామని కాదు, కానీ పరలోకంలో ఒక రిజిస్టర్ ఉంటుంది. స్కూల్లో ఉన్నట్లే రిజిస్టర్ ప్రతి ఆర్గనైజేషన్లో ఉంటుంది కదా. ఆ రిజిస్టర్లో ఎవరి పేర్లు ఉంటాయో వాళ్ళు మాత్రం పరలోకానికి వెళ్తారనమాట. ఇప్పుడు యేసుప్రభు వస్తారు, వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారనమాట. కనుక మన పేర్లు అక్కడ ఉండాలి. ఎవరి పేర్లు ఉంటాయంటే, దేవుడు చెప్పిన వాక్యాన్ని ఎవరు జీవిస్తారో వాళ్ళ పేర్లు మాత్రం. అందుకే జీవ గ్రంథం అన్నమాట అది. సరేనా? అట్లా చెప్తారనమాట. ఇంకేమంటారంటే, వాళ్ళని చూసుకుంటూ మత్తయి 11 నుంచి అయినా చూడొచ్చండి, లేదా లూకాలో చెప్తారనమాట. యేసు ప్రభు పరిశుద్ధాత్మలో ఆనందించి, లూకా 10:21 అనమాట, ఆనందించి వాళ్ళ నాన్నతో చెప్తున్నాడు, నాన్న నీవు జ్ఞానులకు వివేకవంతులకు ఈ విషయాల్ని, పరలోక రాజ్య రహస్యాల్ని మరుగుపరిచి పసి పిల్లలకి వీళ్ళకి తెలియపరిచావు. ఇది నీ అభీష్టం. చాలా హెడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, అప్పుడు వాళ్ళకి స్కూల్ ఆఫ్ తోరా ఉంటుందండి,
ధర్మశాస్త్ర బోధకులు ట్రైనింగ్ అవుతారనమాట. వాళ్ళకి తెలియపరచలేదు, కానీ వీళ్ళకి తెలియపరచావు. పసిపిల్లల లాంటి మనస్సు అన్నమాట. చదువు కూడా రాదు పేతురుకైతే కదా, కానీ వీళ్ళకి తెలియపరచావు ఇది నీ అభిష్టం అని నాన్నతో మాట్లాడి మళ్ళీ వీళ్ళతో అంటున్నారనమాట. మీరు ఎంత ధన్యులో తెలుసా, తిరిగి వస్తారు కదా సువార్త బోధించి. మీ కన్నులు చూడగలుగుతున్నాయి, మీ చెవులు వినగలుగుతున్నాయి. పాత నిబంధనలో రాజులు, దావీదు రాజు, ప్రవక్తలు చూడాలనుకున్నారు నన్ను, కానీ వాళ్ళు చూడలేకపోయారు. ఎంత ధన్యత చెప్పండి అపోస్తులకి. ఇంకా తర్వాత ఒకసారి పేతురు అడుగుతాడనమాట, ఏంటయ్యా మేము అన్నీ విడిచిపెట్టి నిన్ను అనుసరిస్తున్నాం, భార్య పిల్లలు ఆస్తులు ఏమి లేవు, నువ్వే ఆస్తిగా వస్తున్నాం, మాకేంటయ్యా వచ్చింది? మత్తయి 19:27 అనమాట. పేతురు ఓపెన్గా ఉంటాడండి. జీసస్కి అట్లా ఇష్టం, ఓపెన్గా ఉండాలి. లోపల ఒకటి బయట ఒక ప్రార్థనలు కాదు, లోపలేంటో ఓపెన్గా ఉండాలన్నమాట. అంటే అప్పుడు అంటారు యేసు ప్రభు, నన్ను అనుసరించిన మీరు ఎప్పుడైతే మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువే మహిమాన్విత సింహాసనంపై కూర్చొని ఇజ్రాయేలు ప్రజలకి తీర్పు తీర్చినప్పుడు నన్ను అనుసరించిన మీరు కూడా నాతో పాటు 12 సింహాసనాల మీద ఆసీనులై ఇజ్రాయేల్ ప్రజలకి మీరు తీర్పు తీరుస్తారు. ఎంత ధన్యత అండి! ఈ లోకంలో ఈ ధన్యత ఎవరికీ లేదు. ఇంకొక ధన్యత ఈరోజు మనం ధ్యానించుకున్నాం కదా, ప్రకటన గ్రంథం అన్నమాట. దేవుని యొక్క మహిమ ఈ 21వ అధ్యాయంలో పరలోకం నుంచి నూతన యెరూషలేము అంటే పరలోకమే ఒక మోడల్ అన్నమాట కిందికి వస్తుంది. మీరు స్క్రీన్ మీద చూడండి. అది ఎలా ఉంటుందంటే ఒక కొత్త పెళ్లి కూతురులాగా ఉంటుంది, అలంకరించుకొని భర్త కొరకు అలంకరించుకున్నట్లుగా అన్నమాట. సూర్యకాంతమణి రాగములతో అలా తేజస్తో వెలుగుతూ ఉంటుంది. బ్రీఫ్గా చెప్తా అండి. అది దానికి 4 గోడలు ఉంటాయి స్క్వేర్ లాగా. ఒక్కొక్క వైపు 4 వైపులా ఒక్కొక్క వైపు 3 ద్వారాలు అంటే 12 ద్వారాలు మొత్తంగా. ముత్యపు ద్వారాలు. ఆ ద్వారాల దగ్గర దేవదూతలు ఉంటారు. మనం లోపలికి వెళ్తుంటే మనల్ని వెల్కమ్ చేస్తారనమాట. ఆ 12 ద్వారాల మీద ఇజ్రాయేల్ 12 గోత్రాల వాళ్ళ పేర్లు రాయబడి ఉంటాయండి. అప్పుడు ఈ 12 గోత్రాల్లో పేరు పెట్టింది 6 గోత్రాలకి కదా, దాదాపుగా 6 గోత్రాలు కాదు 8 గోత్రాలండి. 8 గోత్రాలకి పేరు పెట్టింది ఎవరంటే లియా, యాకోబు యొక్క భార్య, పెద్ద భార్య. యాక్చువల్గా ఆమెని ప్రేమించాడు. లియా భర్త ప్రేమకు నోచుకొనకపోవడం వలన దేవుడు ఆమె గర్భం తెరిచారు. అప్పుడు ఆమెకి ముందు రూబేన్ పుడతాడనమాట. అప్పుడు రూబేన్ అని ఎందుకు పేరు పెడుతుందంటే దేవుడు నా బాధని చూసి నాకు ఒక బిడ్డనిచ్చాడని, బాధని చూసి అని అర్థం అన్నమాట. రూబేన్ అని పేరు పెడుతుంది. ఎందుకంటే చిన్న భార్య యాకోబు చిన్న భార్య రాహేలు ఆమెను ప్రేమిస్తాడు. ఆమె కొరకు 14 సంవత్సరాలు గొర్రెలు కాస్తాడు. పొలం నుంచి రాగానే రాహేలు నీళ్లు పెట్టు అన్నం పెట్టు రాహేలుతోనే ఉంటాడు. ఈమె చీకిరి కళ్ళది పెద్ద ఆమె లియా. మరి మామ కూడా మోసం చేసి పెళ్లి చేస్తాడండి. నా బాధని చూశాడని రూబేన్ అని పేరు పెట్టుకుంటుంది అనమాట. తర్వాత మళ్ళా గర్భం ధరిస్తుంది, బిడ్డ పుడతాడు. అప్పుడు నా బాధని విన్నాడు అంటే అందరు చెప్పుకుంటున్నారు, ఈ పిచ్చిదాన్ని ఏం పట్టించుకోవట్లేదు, ఎంతసేపు యాకోబు రాహేలు కొంగు పట్టుకొనే తిరుగుతున్నాడు. అందరూ చెప్పుకుంటుంటే దేవుడు నా బాధని విన్నాడని షిమ్యోన్ అని పేరు పెట్టుకుంటుంది. 3వ బిడ్డని కన్నప్పుడు అబ్బా 3ని కన్నానని ఇప్పుడన్నా మా ఆయన నన్ను అంటి పెట్టుకుంటాడని లెవి అని పేరు పెడుతుంది. లెవి అని పేరు పెట్టుకుంటే యాకోబు ఈమెనేం అంటి పెట్టుకోడు, కానీ లేవీలు మాత్రం దేవుణ్ణి అంటి పెట్టుకొని దేవుని సేవ చేస్తారు. ఇంకా 4వ కొడుకు పుట్టినప్పుడు ఊరికే ఈయన వెనకాలేంటి నేను పోయేది, దేవుణ్ణి నేను స్తుతిస్తా అని యూదా అని పేరు పెట్టుకుంటుంది అనమాట. కానీ ఆ యూదా గోత్రంలోంచే దావీదు వంశం రాజులు, యూదా గోత్రపు సింహం యేసు ప్రభు ఈ యూదా వంశంలో గోత్రంలో జన్మిస్తాడు. ఇప్పుడు చూడండి, నువ్వు పెట్టిన పేర్లే ఈ ద్వారాలు 12 ద్వారాల మీద వ్రాయబడి ఉన్నాయి. ఆ రోజు నీ భర్త నిన్ను ప్రేమించలేదు, యు ఆర్ రిజెక్టెడ్, కనుకనే దేవుని స్తుతించడం ప్రారంభిస్తుంది అనమాట.
ఆమె వెనకాల తిరిగితే రాహేల్ వెనకాల ఏమవుతుంది? తర్వాత వాళ్ళ నాన్న విగ్రహాల్ని ఆమె ఆరాధిస్తూ అవి తెచ్చుకుంటుంది, దొంగతనం చేస్తుంది, అబద్ధాలు ఆడుతుంది. ఇంకా అత్తగారింట్లో అడుగు పెట్టకుండానే బెత్లెహేం పోయే దారిలో ఆమె మరణిస్తుంది. బెంజమిన్కి జన్మనిచ్చనమాట. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఎంతమంది స్త్రీలు ఇలా రిజెక్ట్ చేయబడుతున్నారు, భర్తను ప్రేమని పొందకుండా. మీరు దేవుని వైపు చూసి దేవుణ్ణి స్తుతించండి, ఆయననే భర్తగా తీసుకొనండి. మీ పిల్లలు, మీ స్తుతిలో పెరిగిన పిల్లలు, మీ ప్రార్థనలో, మీ దేవుని సన్నిధిలో పెరిగిన పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు. ఒక గొప్ప దావీదు పుడతాడు కదండి, అది అన్నమాట. అలా అయితే ఇంకా ఇప్పుడు కొంచెం నతానీయేలు గురించి కొద్దిగా ధ్యానించుకుందామండి. నతానీయేలు మరి యూదా తద్దయితో కలిసి ఆర్మేనియా అంటే రష్యాలో, ఆర్మేనియాలో 15 సంవత్సరాలు సువార్తను బోధిస్తాడండి. ఆ తర్వాత ఆయన అక్కడ సువార్తను బోధించిన తర్వాత క్రీస్తు శకం 55లో ఆయన, 52లోనేమో థామస్ వారు వస్తారండి. 55లో ఈయన ముంబైలోని కళ్యాణ్ రాజ్యంలో అక్కడ సువార్తను బోధిస్తాడనమాట. అప్పుడు ఆయన మత్తయి సువార్తను తీసుకొని వస్తాడండి. హీబ్రూ భాషలోనే రాయబడి ఉంటుంది. మత్తయి క్రీస్తు 40లో ఆయన ముందుగా అరమాయిక్ భాషలో రాస్తాడండి. తర్వాత అది హీబ్రూ భాషలో ట్రాన్స్లేషన్ చేయబడుతుంది అనమాట. అయితే అది తీసుకొని 500 సంవత్సరాలు మత్తయి సువార్త తీసుకొని ప్రపంచం అంతటా సువార్తను బోధిస్తారు. వీళ్ళ అపోస్తుల తర్వాత చర్చ్ ఫాదర్స్, వాళ్ళ శిష్యులు అలా అనమాట. సో ఆయన 55లో ముంబైలోని కళ్యాణ్ రాజ్యంలోనికి వచ్చి అక్కడ సువార్తను బోధించి తర్వాత మళ్ళా తిరిగి వెళ్తాడండి. సెయింట్ జెరోమ్, సెయింట్ క్రిసాస్తం వాళ్ళు రాస్తారనమాట. నతానీయేల్ అంటే బర్తలోమై ఆయన ఇంకో పేరండి. ఆర్మేనియాలో, రష్యాలో సువార్తని ఆయన బోధిస్తారు. అక్కడే ఆయనని మరి దుష్టులు, నల్ల సముద్రం అక్కడ ఉంటుంది కదా, అక్కడ చాలా నల్ల సముద్రం అని అంటే రష్యా, మీరు చూడండి, ఈవిల్ స్పిరిట్స్ నిలయం అన్నమాట అది. అందుకే నల్ల సముద్రం. ఈయనని బర్తలోమైని క్రీస్తు శకం 62లో ఆగస్టు 24 అనమాట ఆయనని బంధించి కట్టేసి ఏం చేస్తారంటే జీవం ఉండగానే చర్మాన్ని ఒలిచేస్తారండి. ఎంత బాధ చూడండి. చర్మాన్ని ఒలిచి తర్వాత దుడ్డు కర్రలతో కొడతారు, పుర్రె పగలాలి కదా, కొట్టి అప్పుడు ఆ విధంగా హింసించి ఆయనను చంపుతారనమాట. అందువల్ల చూడండి, అక్కడ ఈయనొక్కరే కాదండి, యూదా తద్దై ఇద్దరు, అంద్రియ కూడా అక్కడికి వెళ్తాడండి. కనానీయుడగు సిమోను ఆయన, ఆ తర్వాత చివర్లో యూదా ఇస్కరియోతు ప్లేస్లో ఇంకొక ఆయన ఎన్నుకుంటారుగా, మత్తీయ. 5 సువార్త బోధిస్తారండి అక్కడ ఆర్మేనియాలో. అందువల్ల 5 సువార్తను బోధించారు. ఈయన అక్కడ రక్తం చెందాడు కదా, కనుక 301 క్రీస్తు 301 నాటికి ప్రపంచంలోనే ఆర్మేనియా అఫీషియల్గా క్రిస్టియన్ కంట్రీగా అది డిక్లేర్ చేయబడిందంట. అందరూ క్రిస్టియన్స్ అన్నమాట. ఎందుకంటే ఇంతమంది వెళ్ళి అక్కడ సువార్తను బోధిస్తారు. నతానీయేలు అక్కడ రక్తాన్ని చెందాడు. ఈరోజు మనం కూడా రక్షణలోకి వచ్చామంటే మన దేశంలో థామస్ వారు రక్తం చెందారు. ఆయన చెందిన రక్తం మీద అది పునాదిగా ఇండియాలో క్రైస్తవ సంఘం కట్టబడింది. నేను ముగించే ముందు ఒకసారి ముఖ్యమైనవి చదువుతానండి. యేసు ప్రభుతో ఉండడము, యేసు ప్రభువుని ఇప్పుడు మనము బైబిల్ గ్రంథంలో ఆయన వెలుగుని చూడడము, ఆయన చెప్పింది వినడము, ప్రపంచానికి బోధించడము, అదే మన పని, వేరే కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని పాటించి ప్రకటించడానికే మీరు నేను పిలువబడ్డాం, ఎన్నుకోబడ్డాం. అపోస్తులు నడిచిన దారిలో మనం నడవాలి. నతానీయేలుని గురించి యేసు ఇచ్చిన సాక్ష్యం ఇది. ఇదిగో కపటం లేని నిజమైన ఇజ్రాయేలీయుడు, దేవుని మహిమను చూచుటకును ఆయనని గూర్చి ప్రకటించుటకును మనం ఎన్నుకొనబడ్డాం. ఫిలిప్పు, నతానీయేలు దేవుని మహిమను చూస్తారు.
అపోస్తులందరూ దేవుని మహిమను చూస్తారండి. యేసు ప్రభువే ఆ దేవుని మహిమ. మీరెంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి అని వాళ్ళ భాగ్యాన్ని గురించి యేసు ప్రభు చెప్తారు. మరి నతానియేలు ఫిలిప్పు స్నేహితుడు. ఫిలిప్ అతన్ని యేసు వద్దకు నడిపిస్తాడు. అలాగే మనం కూడా అనేకులను యేసు వద్దకి నడిపించాలి. నతానియేలు యొక్క సేవ అండి. పునీత జెరోమ్, పునీత క్రిసోస్తం గారు పేర్కొనినట్లుగా నతానియేలు ఆర్మేనియా దేశంలోకి వెళ్ళి సువార్తను బోధిస్తాడు. అక్కడే అతనిని బ్రతికుండగానే చర్మం ఒలిచి దుడ్డు కర్రలతో కొట్టి చంపుతారు. క్రీస్తు శకం 55లో నతానియేలు భారతదేశంలోకి వచ్చారనియు, ముంబై సమీపంలోని కళ్యాణ్ రాజ్యంలో సువార్తను బోధించారనియు పెరుమాళ్ అను భారతీయ చరిత్ర పరిశోధకుడు వ్రాస్తాడు. నతానియేలు వేద సాక్షి మరణం క్రీస్తు శకం 62 ఆగస్ట్ 24. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. ఏమని? పరలోకపు మా తండ్రి, ఈ అపోస్తులు నడిచిన దారిలో మేము కూడా నడవాలి. ఎలా అయితే అంద్రియ వాళ్ళ సోదరిని తీసుకొచ్చాడో, సిమోన్ పేతుర్ని, మరి నతానియేల్ని ఫిలిప్పు తీసుకొని వచ్చాడో, మేము అనేకులను ప్రభా మీ రాజ్యంలోనికి తీసుకొని రావాలి. వాళ్ళు నడిచిన అడుగుజాడలో మేము నడిచి సువార్తని జీవించి బోధించాలి. ఆ కృప మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆ అపోస్తలులు నడిచిన మార్గంలో నడిచే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.